తమిళనాడు భారతదేశంలోనే బెస్ట్ రాష్ట్రం. ఎందుకంటే అది దాదాపు ప్రతి అంశంలోనూ దేశానికి విస్తృతంగా దోహదపడుతుంది. సంస్కృతి, వారసత్వం, ఇది అత్యంత పురాతన భాషలలో ఒకటైన తమిళకు నిలయం. ఇది కుంగ్ఫు స్థాపించిన బోధి ధర్మన్ జన్మస్థలం కూడా. శాస్త్రీయ నృత్య రూపం భరతనాట్యం ఇక్కడ మూలాలు కలిగి ఉంది. కబడ్డీ, జల్లికట్టు మరియు యుద్ధ కళ కూడా తమిళనాడు నుంచి మూలాలు కలిగి ఉన్నాయి. మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం, బృహదీశ్వర ఆలయం, రంగనాథస్వామి ఆలయం వంటి అద్భుతమైనటువంటి నిర్మాణ శైలి కలిగి ఉన్న కొన్ని ప్రసిద్ధ దేవాలయాలకు ఈ రాష్ట్రం నిలయంగా మారింది. తమిళనాడు రాష్ట్రం ఒక రంగంలోనే డెవలప్ అవుతుంది అని చెప్పలేం. ఆ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రభుత్వాలు అందిస్తున్న పాలసీలతో ఇవాళ అన్ని రంగాల్లో తమిళనాడు డెవలప్మెంట్ చూస్తున్నాం. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లెక్కల ప్రకారం కేవలం ఒక్క తమిళనాడులోనే జీడీపీలో 11.9% రికార్డును నమోదు చేసింది. దేశంలోనే డబుల్ డిజిట్ ను నమోదు చేసిన ఓన్లీ వన్ స్టేట్ గా ఇవాళ తమిళనాడు నిలుస్తుంది. ఇక సైన్స్ ఆవిష్కరణల విషయానికి వస్తే దేశంలోనే అత్యున్నతమైనటువంటి మేధావులలో కొందరు తమిళనాడుకు చెందిన వారే. డాక్టర్ అబ్దుల్ కలాం, శ్రీనివాస రామానుజన్, సివి రామన్, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, భౌతిక శాస్త్రంలో జిఎన్ రామచంద్రన్, వెంకట్రామన్ రాధాకృష్ణన్, శివదాను పిల్లై వంటి వారు ఉదాహరణలు. తమిళనాడులో మూలాలు కలిగినటువంటి పెద్ద సంస్థల అగ్రశ్రేణి సీఈఓలు, వ్యవస్థాపకులు మరియు చైర్మన్ల ద్వారా ముందుకు సాగే. ఉదాహరణకు సుందర్ పిచ్చై, శివన్ ఆర్డర్, సుందరం అయ్యంగార్, ఇంద్రనుయి, వెంబు, లక్ష్మీ నారాయణ్, ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, రామదొరై, ఇలా అనేక మంది ఉన్నారు. అభివృద్ధి, జీడీపీ సహకారం పరంగా తమిళనాడు 2వ స్థానంలో ఉంది. భారతదేశ ఆటోమోటివ్ ఉత్పత్తిలో దాదాపు 35% తమిళనాడులోనే ఉంది. భారతదేశంలోని సగానికి పైగా ఫైబర్ టెక్స్టైల్స్ మిల్లులు తమిళనాడులోనే ఉన్నాయి. కోయంబత్తూర్ను దక్షిణ భారతదేశంలోని మాంచెస్టర్ అని పిలుస్తారు. తోలు పరిశ్రమల్లో మళ్లీ తమిళనాడు ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇది దేశంలోని తోలులో 40% ఎగుమతి చేస్తుంది. ఇది ఎలక్ట్రానిక్స్ తయారీలో కూడా మొదటి స్థానంలో ఉంది. మరియు భారతదేశంలో పవన విద్యుత్ ఉత్పత్తి రంగంలో 40% ఉత్పత్తిని తమిళనాడు చేస్తుంది. అంతర్జాతీయ పర్యాటక రంగంలో కూడా ఇది భారతదేశంలో మొదటి రాష్ట్రం. భారతదేశ ఆరోగ్య రాజధాని చెన్నై కూడా తమిళనాడులోనే ఉంది. బాణాసంచా తయారీ మరియు అరటి పండ్లు, టాపియోకా ముద్రణ ఉత్పత్తిలో కూడా ఇది మొదటి స్థానంలో ఉంది. చెన్నై, కోయంబత్తూర్ తరచుగా మహిళలకు అత్యంత సురక్షితమైనటువంటి నగరాల్లో ఒకటిగా చెబుతారు. ఆహారం, ఇది కొన్ని అద్భుతమైనటువంటి ఆహార రకాలకు నిలయం. దోశ తమిళనాడులో దొరుకుతుంది. సాంబార్ కూడా తమిళనాడులోని మరాఠీ రాజు కనుగొన్నారు. మలేషియాను ఆక్రమించి అక్కడి నుంచి రైస్ కేక్ రెసిపీని పొందిన చోళ రాజులు ఇడ్లీని భారతదేశంలోకి ప్రవేశపెట్టారు. కోతు పరోటా కూడా ఒక భావోద్వేగం, మరియు దాని రుచి ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేం. ఇడ్లీ మరియు దోశలతో మనం తినేటువంటి వివిధ రకాల చట్నీలు మరియు చెన్నైలో మొదట తయారు చేసిన ప్రసిద్ధ చికెన్ 65 కూడా తమిళనాడులో ఉన్నాయి. అంబూర్ మరియు తలపకట్టి బిర్యానీ కూడా చాలా రుచిగా ఉంటుంది. విద్య, దేశంలోనే టాప్ 100 కళాశాలల్లో 22 కళాశాలలు తమిళనాడులో ఉన్నాయి. ఇక క్రీడల విషయానికి వస్తే దేశంలోని గొప్ప చెస్ మాస్టర్లు ఆనంద్, గుకేష్, ప్రాగ్లకు కూడా తమిళనాడు నిలయంగా మారింది. టేబుల్ టెన్నిస్ లో టాప్ ప్లేయర్స్ ఆచంట కమల్, జ్ఞానశేఖరన్లు తమిళనాడుకు చెందిన వారే. తమిళనాడు బాస్కెట్బాల్ జట్టు దేశంలో ది గ్రేట్ విన్నింగ్స్ టీమ్. క్రికెట్ లో అశ్విన్, క్రిస్ శ్రీకాంత్, మురళీ విజయ్, దినేష్ కార్తిక్, బాలాజీ, ఇలా చాలా మంది ప్రముఖులు తమిళనాడుకు చెందిన వారే. ఇక సినిమా విషయానికి వస్తే దేశంలోనే అత్యుత్తమైనటువంటి చిత్ర పరిశ్రమల్లో ఒకటైన కోలీవుడ్ కు ఈ రాష్ట్రం నిలయం. కమల్ హాసన్, ఏఆర్ రెహమాన్, ప్రభుదేవా, అనిరుద్, ఇళయరాజా, రజనీకాంత్, విజయ్ శంకర్, మణిరత్నం వంటి అనేక మంది ప్రముఖులను ఇది ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ జాబితా కూడా ఇలాగే కొనసాగుతుంది. అందుకని దేశంలో ది బెస్ట్ స్టేట్ గా నిలిచింది తమిళనాడు.